తెలుసున్నావు రషీద్, నీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సో థ్యాంక్స్ ఫర్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ రషీద్. ఉంటే అంత మంచిగా ఏం కొట్టలేదు స్కోర్స్, కానీ నా ఎఫర్ట్స్ అయితే నేను 100% ఇచ్చాను. సో ఒకసారి వస్తుంది ఒకసారి రాదు, కానీ మెయింటైన్ చేసుకోవాలి. అది లైఫ్ అనేది వచ్చాను మా ఫ్యామిలీ అంతా, కానీ మా కోచెస్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బాస్ గో విత్ ద ఫ్లో అంటారు కదా, సో అట్లనే వెళ్ళండి అంతే. ఇంకా ఆల్ ద బెస్ట్ అందరికీ, బాగా చేయండి. చంద్రనా బాయ్. మేము వన్సేపు ఉండలేము, లేట్ అయిపోతుంది మనకి. న్యూస్ మాట్లాడరు, వాళ్ళేం మాట్లాడతారు. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ శ్రీధర్ గారి చేతుల మీదుగా, అలాగే డిస్ట్రిక్ట్ టీడీపీ ప్రెసిడెంట్ ఇంతకుముందు ఐపీఎల్ లాంటి మంచి టీం మా దగ్గర ఉంది. ఇప్పుడు ఐఫెల్ట్ ఎవరైనా కూడా చాలా చిన్న పిల్లవాడు, సరే తండ్రి చాటు బిడ్డ, నా ఈ జస్ట్ గెటింగ్ గ్రూమ్డ్ అనుకున్నాను. బట్ హీ హాజ్ ప్రూవ్డ్ కంప్లీట్లీ అదర్వైజ్. లెస్ దాన్ 1 monthలో ఇంత ఒక భారీ కార్యక్రమాన్ని, ఒక భారీ ఈవెంట్ని కడపకి తీసుకురావటం అనేది చాలా చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. ఐ రియలీ అప్రిషియేట్ శ్రవణ్. You proved yourself in the first step itself. Enterprise into the technology, then the services, now into the games and దీనిలో స్పోర్ట్స్లోకి వచ్చాం. దీన్ని యాక్చువల్లీ ఇంతకుముందు ఎప్పుడు కూడా మేము చేయలేదు. ది ఫస్ట్ టైం ఇట్స్ ఏ లైక్ దీన్ని చాలా ప్యాషన్ తోటి చేయాలని అనుకుంటున్నాం. అలాగే మంచి ప్లేయర్స్ మాకు కూడా ఐపీఎల్లో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ కూడా మాతో ఉన్నారు. రాయలసీమ పేరుతోటి దీన్ని కడపలో స్టార్ట్ చేస్తున్నాం. సో వీఆర్ గోయింగ్ టు విన్ దిస్ బికాస్ వీ హ్యావ్ వెరీ గుడ్ ఫెసిలిటీస్ హియర్. శ్రావణ్ గారు అలాగే ఇక్కడున్న కమిటీ మెంబర్స్ అందరూ కూడా మంచి గ్రౌండ్ ఫెసిలిటీస్ అంతా ఇచ్చారు. అలాగే నూతన ఉత్సాహంతో చేస్తున్నాము. సో ఇక్కడున్న మా ఉద్దేశం అంటే, ఇక్కడ ఈ రాయలసీమలో ఉన్నటువంటి అన్ట్యాప్డ్ ఏరియా ఇది, ఇక్కడ ఉన్నటువంటి స్పార్క్ ఉన్నటువంటి పిల్లలందరినీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి, ఏపీఎల్ ఈజ్ ద గేట్వే ఫర్ ది ఐపీఎల్, దెన్ ద నేషనల్ టీమ్ అండ్ ఆల్. సో ఇక్కడ ఉన్నటువంటి స్పార్క్ ఉన్న పిల్లలందరినీ కూడా తీసుకొని మేము నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళాలని మా ఉద్దేశం. ఇట్స్ నాట్ లైక్ జస్ట్ బిజినెస్ లాగా కాకుండా ప్యాషన్తో చేయాలనే ఉద్దేశం. సో డెఫినెట్గా వీళ్ళు మంచి టీంని బిల్డ్ చేస్తాము ఇక్కడ కూడా. ఇది నాట్ ఏపీఎల్ తోటే కంప్లీట్ కాదు ఇది. సో నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ ఇక్కడ క్యాంప్స్ కండక్ట్ చేసి రూరల్ టాలెంట్ని అందరిని కూడా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని మా ఉద్దేశం. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అండి. నేను జనరల్గా కడప లాంటి జిల్లాలో ఇలాంటి స్టేడియం, ఇలా ఫ్లడ్ లైట్స్లో ఇలాంటి వాతావరణం ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదు. చూసిన తర్వాత చాలా ఎగ్జైటింగ్ ఉంది, చాలా బాగుంది. సో ఇక్కడ అందరి సహకారం చాలా బాగుంది.
ప్లేయర్స్ కూడా నేను నెట్స్లో ఆడుతూ ఉంటే చూస్తున్నాను. నేను ఆల్మోస్ట్ గత 4 days నుంచి కూడా ఇక్కడ జోనల్ ఇవి జరుగుతున్నాయి అనుకుంటాను. ఐ సీన్ ద వెరీ గుడ్ టాలెంట్. మెరికల్ లాంటి పిల్లలంతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో డెఫినెట్గా ఏపీఎల్, ఐపీఎల్, నేషనల్ లెవెల్కి వెళ్ళే ప్లేయర్స్ అంతా కూడా అలాంటి ప్లేయర్స్ కనపడుతూ ఉన్నారు ఇక్కడ. సో క్రికెట్ ఈజ్ నాట్ ఏ జస్ట్ ఇస్ అ గేమ్, ఈజ్ ఎ ఎమోషన్. ఈ ఎమోషన్ ఎలాంటిదంటే ఒక పండగ లాంటి వాతావరణం. ఇక ఐపీఎల్ ఫైనల్ జరిగినా, అలాగే మనం వరల్డ్ కప్ ఫైనల్ జరిగినా కూడా మనం దీన్ని ఒక పండుగ లాగా, ఒక దీపావళి లాగా, ఒక రంజాన్ లాగా, ఒక క్రిస్మస్ లాగా, నేషనల్ హాలిడే లాగా జరుపుకుంటూ ఉంటారు. దీని అద్భుతమైన ఇలాంటి క్రికెట్ని ఇందులో మేము పార్ట్ అయినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. సో డెఫినెట్గా మేము దీని మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసి మంచి టీంని సెలెక్ట్ చేసుకొని ఫ్యూచర్లో క్రికెట్కి సేవ్ చేయాలనేది మా ప్యాషన్. డెఫినెట్గా అద్భుతంగా చేస్తాం. సో దీంట్లో ఎస్పెషల్లీ అక్కడ 2 రకాలుగా జరుగుతున్నాయండి. సో అందరికీ ఫ్లడ్ లైట్లు వాడే అవకాశం, అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి ఆడే అవకాశం 2 కూడా కల్పిస్తున్నారు ఈక్వల్గా. అందులో ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి, అలాగే ఏపీఎల్ మేనేజ్మెంట్కి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. రాయల్స్ ఆఫ్ రాయలసీమకి వెల్కమ్ చెప్తున్నాం. మా ప్లేయర్స్ అందరూ కూడా టీం చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. బౌలింగ్ పార్ట్ కానీ, బ్యాటింగ్ పార్ట్ కానీ. యాజ్ ఎ హెడ్ కోచ్గా ఐఎమ్ సో హ్యాపీ. సో మేము ముందు ఉండే ప్లానింగ్స్తో మేము ముందుకు చాలా ప్రకటబందిగా ప్లానింగ్గా వెళ్తున్నాము. సో ముందున్న మ్యాచెస్ కోసం చాలా ప్రిపేర్డ్గా ఉన్నారు మా పిల్లలు కూడా. సో మాకు ఎటువంటి నెగిటివ్స్ కూడా లేవు మాకు, ఎందుకంటే బౌలింగ్ వీక్, బ్యాటింగ్ వీక్ అనేది ఏం లేదు. సో మేమంతా బ్యాలెన్స్డ్ ఉన్నాం కాబట్టి టీంలో కూడా ఐకాన్ ప్లేయర్స్ ఉన్నారు. రషీద్ అండ్ గిరినాథ్ రెడ్డి అండ్ పైలా అవినాష్, ధ్రువ కుమార్ రెడ్డి, ఇట్లా చాలామంది బౌలర్స్ కూడా మనకు చాలా పెద్ద బౌలర్స్ ఉన్నారు. ఆల్రెడీ విజయ్ హజారే, సయ్యద్ ముస్తక్ అలీ, రంజిత్ పాడిన బౌలర్స్ కూడా ఉన్నారు. సో మాకు ముందు జరిగే ఏపీఎల్ మ్యాచెస్లో మేము సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని మంచి ప్రిపేర్గా ఉన్నాము. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మాకు శ్రీధర్ సార్ కానీ, ఇక్కడ ఉన్న మా సపోర్టింగ్ స్టాఫ్ మొత్తము అందరూ ప్రిపేర్ అయి ఉన్నారు. మాకు శ్రీధర్ సార్ చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఇక్కడ సిఏవైడి కూడా మాకు చాలా సపోర్ట్ చేసి మంచి ఇక్కడ చాలా మొత్తం అన్నీ మాకు ఏమైతే కావాలో అన్నీ కూడా సమకూరుస్తున్నారు. ఇక్కడ ప్రతిదినం మాకు ఏది తక్కువ కాకుండా, ఏది లోటు లేకుండా కూడా చేస్తున్నారు. సో మాకు కావాల్సిన ప్రాక్టీస్ కావాల్సిన ప్రతిదీ వనరులన్నీ మాకు సాధిస్తున్నారు. కాబట్టి మా ప్రాక్టీస్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్ టైం మేము కూడా కడపలో కూడా ఈ ఫ్లడ్ లైట్స్ ముందర మేము ప్రాక్టీస్ చేయడానికి మాకు చాలా అవకాశం దొరికినందుకు చాలా థ్యాంక్ యూ సిఐవిడి అండ్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సో నేను ఇక్కడ ప్రజెంట్ రాయల్స్ ఆఫ్ రాయలసీమకి హెడ్ కోచ్గా చేస్తున్నాను. లాస్ట్ 2 years కూడా నేను కోస్టల్ రైడ్కి హెడ్ కోచ్గా చేశాను. ఫస్ట్ ఇయర్ నేను విన్నర్, సెకండ్ ఇయర్ రన్నర్ నేను. సో రాయలసీమ ప్రజలకి అందరికీ ఏం చెప్తున్నానంటే, సో ఇక్కడ చాలామంది క్రికెటర్స్ చాలా బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. సో నేను కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన క్రికెటర్నే. నేను కూడా ఐపీఎల్ ఆడి ఉన్నాను, ఆంధ్ర హైయెస్ట్ వికెట్ టేకర్. సో నేను పిల్లలకి ఏం చెప్తున్నానంటే, కష్టపడితే ఎవరైనా కూడా ఏదైనా కూడా జయించవచ్చు. సో మనం అందరం టైంపాస్ చేస్తే కానీ ఆ టైంపాస్లో మనకి సక్సెస్ అనేది రాదు. ఏదైనా కూడా ఏ ఫీల్డ్లో అయినా కూడా మీరు ఏదైనా కూడా ఎంచుకుంటే కానీ, ఏ ఫీల్డ్ అయినా కూడా మనం కష్టపడితే మనము చేయిందంటూ ఏది లేదు. కాబట్టి మీరు కూడా ఐపీఎల్ క్రికెటర్, మీరు కూడా ఒక ఇండియన్ క్రికెటర్ అవ్వాలంటే కన్నా కష్టపడితే అసాధ్యం అంటే ఏది కాదు, కంపల్సరీ సాధించవచ్చు, ఛాంపియన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. కడప నగరానికి, ముఖ్యంగా కడప జిల్లాకి ఒక కొత్త గుర్తింపు. కడపకి మరియు రాయలసీమ జిల్లాకి, రాయలసీమ ఏరియాకి సొంత టీం ఉండడము, అది ఈ సీజన్ 4 ఏపీఎల్ అనే టైంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ హానరబుల్ ఎంపీ సాన సతీష్ గారు అండ్ హానరబుల్ ఎంపీ కేశినేని చిన్ని గారు వాళ్ళ ఆధ్వర్యంలో సీజన్ 4 జరపడం, ఆంధ్రాకి ఏపీఎల్ ఫ్రాంచైజ్కి కొత్త టీం రావడం, అది మా కడపని రిప్రజెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడున్న బెస్ట్ ఫెసిలిటీస్ అన్ని ప్లేయర్స్కి ఉపయోగపడాలి అని, అట్ ద సేమ్ టైం టీమ్ ఓనర్ గారు శ్రీధర్ గారు కమిట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ లోకల్ టాలెంట్ని ప్రోత్సహిస్తారని, ప్లేయర్స్ని స్పాన్సర్ చేస్తారు అని, అలాగే రాబోయే ఒకవేళ ఫ్యూచర్లో ఉమెన్ ఏపీఎల్ జరిగేటప్పుడు కూడా ఇక్కడ ఉమెన్కి ఎంకరేజ్మెంట్ ఉంటుంది అని గ్యారంటీ ఇచ్చారు. సో
టీంలో అలాగే కడప జిల్లాలో ఉండే పౌరుషం, డెడికేషన్ కనిపిస్తున్నాయి. ఈసారి కప్పు గెలవాలి అని కోరుకుంటున్నాము. అలాగే కడప జిల్లా వాసులందరూ జెర్సీ వేసుకొని దీని క్రికెట్ పండుగలా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మీరైనా అడగండి. చెప్తున్నా మాట్లాడండి. కెప్టెన్గా మీకు రాయల్ ఆఫ్ రాయలసీమకు మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఎక్స్పీరియన్స్, దాని తర్వాత మీరు చేయబోయే ముందు క్రికెట్ కోచింగ్కి సంబంధించి సన్నాహాలు. మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మా శ్రీధర్ సార్ బాగా హెల్ప్ చేస్తున్నారు మా అందరికీ. చాలా సపోర్టివ్గా ఉన్నారు ఫ్రాంచైజ్ వాళ్ళందరూ. ఇంకా ప్లేయర్స్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఐపీఎల్ సీజన్ 4కి. ఇంకా మంచిగా బాగా ఆడతాము, మంచి ప్రాక్టీస్ చేస్తాము, కష్టపడతాము. విన్ ఆర్ లూజ్ సంబంధం లేదు, కానీ మేమైతే మా 100% బెస్ట్ ఇస్తాము. ఫ్రాంచైజ్కి మంచి పేరు తీసుకొస్తామని నేను. రాయలసీమ పెట్టారు. రాయలసీమ ప్రజలకు మీరు యాజ్ ఎ కెప్టెన్గా మీరు ఏం చెప్పగలుగుతారు? ఇది ఎప్పుడు ఫైర్తో ఉంటుంది రాయలసీమ అంటే. సో ఆ ఫైర్ కంటిన్యూ చేస్తామని